నమస్తే అండి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ట్యాబ్లెట్ లేకుండా జీవితం గడిచేది లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎందుకు అంటే మిమ్మల్ని మీరు నమ్మకుండా కొంతమంది పని చేయకుండా 4 మాటలు చెప్పుకుంటూ మీ యొక్క కష్టాన్ని రాయల్గా దోచుకుంటున్నారు. మీకు సమస్య వచ్చింది అంటే ఆ సమస్యని పరిశీలించండి, గమనించండి. అప్పుడు మీకే ఆ సమస్య పరిష్కారం అర్థమవుతుంది. నువ్వు పాపం చేసావు అంటారు సమస్య ఉందని వాళ్ళ దగ్గరికి వెళ్తే. ప్రదక్షిణ చేయండి, దానాలు చేయండి, సమస్యలు పోతాయి అంటారు. ఇవి చేయడం వల్ల సమస్య పోయిందా? జీవితం అంటే ఇంతేలే అని సర్దుకుపోతున్నారా? సర్దుకుపోమని ఎవరు చెప్పారు? మీ మనసు చెప్పిందా? భగవంతుడు చెప్పారా? కష్టాలు సమస్యలు లేకుండా బ్రతకవచ్చని మీకు తెలిసినా తెలియనట్టు ఉంటున్నారా? దేహమే దేవాలయం, ఆరోగ్యమే మహాభాగ్యం.